ప్రియులారా, మరి సమయమందు దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఆరాధన కీర్తన భాగముగా 149వ సంకీర్తన మొదటి నుండి ఒక 4 వచనాలు, మొదటి నుండి ఈ యొక్క సంకీర్తన 9 వచనాలు కలవు గనుక మొదటి నుండి 9 వచనాల వరకు చదువుకుందాము. 149వ సంకీర్తన మొదటి వచనము నుండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబూరతోనూ సితారతోనూ ఆయన గురించి గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక. వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయుబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజును, ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద పడుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ప్రభునందు ప్రియులారా, మరి దినం దేవుని వాక్య భాగము ప్రభుని మనము స్తుతించాలి. ఎందుకొరకు స్తుతించాలి అనగా, ఆయన మనలను పుట్టించను, మనం ఆయన వారము, ఆయన ప్రజలము. ఆయనను బట్టి మనము ఆయనను స్తుతించాలి. తర్వాత చదవబడిన లేఖన భాగంలో ఒక అంశం మాత్రం ఈ దినకాలం మీ ముందుంచుచున్నాను. 2వ వచనము, 149వ కీర్తన 2వ వచనము. ఇశ్రాయేలీలు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. చాలా బాగుంది వాక్య భాగం. ఇశ్రాయేలు ప్రజలు తమను సృష్టించిన దేవునిని బట్టి వారు సంతోషించుదురుగాక అనేసి వాక్యములో వ్రాయబడినది. ప్రియులారా, మరి ఈ మాటలు వింటున్న మనము దేనిని బట్టి మనం సంతోషించేవారుగా ఉంటున్నాము? ఎలాంటి వేళల్లో మనం సంతోషం గలవారుగా మనం ఉంటున్నాము? ఎలాంటి సందర్భాల్లో, ఎలాంటి పరిస్థితులు బట్టి మనం సంతోషించేవారుగా మనం ఉంటున్నాము? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైతే తమను పుట్టించిన దేవునిని బట్టి మాత్రమేనట వారు సంతోషించేటువంటి వారిగా ఉన్నట్లు మనం చూస్తుంటూ ఉన్నాము. దేవుని పరిశుద్ధ గ్రంథము మరి యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఇలా వ్రాయబడి ఉంటుంది. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనము. 35వ అధ్యాయము 11వ వచనము ఏం రాయబడింది ఇక్కడంటే, చూడండి 35వ అధ్యాయం. భూజనులందరికంటే మనకు ఎక్కువగా బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు మరింత ఎక్కువగా జ్ఞానము కలుగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడు అని అనుకుని వారును లేరు. ప్రియులారా, దేవుణ్ణి ఎందుకు మనము స్తుతించాలి? రెండవది, దేవుని బట్టే మనం ఎందుకు సంతోషించాలి అని 2 విషయాలకు వస్తే, భూజంతువుల కంటే కూడా ఆయన మనకు ఎక్కువగా బుద్ధిని దయచేసాడట. భూమి మీద ఎన్నో జీవరాశులు ఉండొచ్చు, కోటాను కోట్ల జీవరాశులు ఉండొచ్చు గాక, ఉన్నది ఏది కూడా దేవుని స్వరూపమైతే కాదు. సృజించబడినది ఏ ఒక్కటి కూడా దేవుని పోలికైతే మాత్రం కానే కాదు. కానీ అనంత విశ్వమంతటిలో సృష్టిలో దేవుని యొక్క పోలికలో చేయబడిందల్లా ఎవరంటే కేవలం ఒక మానవ మాతృడైనటువంటి మనుషుడు తప్ప మరి సృష్టిలో మరి ఎవరు కూడా దేవుని పోలికైతే కానే కాదు. కాబట్టి మరి దేవుని ఎందుకు మనము స్తుతించాలి, ఆయన బట్టి ఎందుకు మనం సంతోషించాలంటే ఇక్కడ రాయబడినది
భూజనులందరికంటే మనకు ఎక్కువగా బుద్ధిని దేవుడు దయచేసాడట. ఏ జీవరాశికి లేనటువంటి బుద్ధి, జ్ఞానము అనేటువంటిది దేవుడు మనకు దయచేశాడు. రెండవది, ఆకాశ పక్షుల కంటే కూడానట, ఆకాశ పక్షుల కంటే కూడా మనకి ఎక్కువగా జ్ఞానము కలుగు చేశాడట దేవుడు. అందుకే సృష్టిలో ఏదైనా ప్రతి సృష్టిగా ఏదైనా ఒక వస్తువు తయారు చేయబడిందంటే అది కేవలం మనిషి మాత్రమే చేస్తుంటాడు. మనుషులుగా మనం ఎక్కడెక్కడికి వెళ్ళినా, ఎన్ని ప్రదేశాలకు వెళ్ళినా, ఒక మనిషికి ఉపయోగపడే ఒక పరికరం, ఒక వస్తువు, అది ఆకాశంలో ఎగిరే విమానమే కావచ్చు, వందలాది చక్రాలతో నడిచే రైలు బండే కావచ్చు, నీటి మీద తేలి ప్రయాణం చేసే ఒక పెద్ద వాడయే కావచ్చు గాక, ఇవన్నీ తయారు చేసిందల్లా ఎవరు 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 అని ప్రశ్నిస్తే అవి జంతువులు కాదు, పశువులు కాదు, పక్షులు కాదు, ప్రాకు పురుగులు కాదు. కానీ ఎక్కడైనా ఏదైనా ఒక వస్తువు తయారు చేయబడిందంటే అది మనిషి మాత్రమే చేసుంటాడు. ఎందుకు మనిషి మాత్రమే అవి చేశాడు అంటే ఇక్కడ రాయబడింది, భూజంతువుల కంటే మనకు ఎక్కువగా బుద్ధి దయచేసాను. రెండోది, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువగా జ్ఞానము కలుగ చేసేడట దేవుడు. అందుకని ఆయనను మనం స్తుతించాలి. అందుకే ఆనాటి ఇశ్రాయేలు ప్రజల కోసం రాయబడిన మాట ఏమిటంటే, తమను సృజించిన దేవునిని బట్టి వారు సంతోషించుదురుగాక, తమను పుట్టించిన దేవునిని బట్టి వారు ఆనందించుదురుగాక అని వ్రాయబడినది. అదే యోబు గ్రంథము 4వ అధ్యాయం 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. యోబు గ్రంథము చూడండి. దేవా, నీ నేత్రములు నరుల నేత్రములు వంటివా? నరులు ఆలోచించున్నట్లు నీవు ఆలోచించువాడువా? నీ జీవిత కాలము నరుల జీవిత కాలమునకు సమానం వంటిదా? నీ ఆయుష్ కాలము సంవత్సరములు నరుల దినములు వంటివా అని చెప్పుచు చూడండి. అక్కడ 8వ వచనము, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నవి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నవి. సృష్టిలో ప్రతిదీ కూడా దేవుడు తన మాట చేత కలుగు చేసి మానవ మాతృలమైన మనలను మాత్రమే దేవుడు తన స్వహస్తాలతో మనలను రూపించాడు. అందుకే సృష్టిలో ఏ జీవరాశి కంటే కూడానో, ఏ ప్రాణి కంటే కూడానో మానవునికి మించిన జ్ఞానము కలదు. కొన్ని సందర్భంలో ఇంత జ్ఞానం గల మానవుడు జ్ఞానహీనుడై మతిహీనుడుగా ప్రవర్తించినప్పుడు దేవుడు చెప్పాడు, సోమరి, చీమల యుద్ధకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోవన్నాడు. అంత అజానభావుడైన మానవుడు కూడా కొన్ని సందర్భాల్లో జ్ఞానం కోల్పోవటానికి కారణమేంటో తెలుసా? తమను సృష్టించిన దేవుడు ఎవరు అనేది తెలుసుకోలేని ప్రతి సందర్భంలో మానవుడు బుద్ధిహీనుడు లేక అజ్ఞానిగానే పోల్చుకోవచ్చు. తమను సృష్టించిన దేవుని బట్టి మానవుడికి ఏం కలుగుతుంది? జ్ఞానము కలుగుద్ది. వారు తమ మనసుల్లో దేవునికి చోటేయలేకపోయి వారు అక్షయుడగు దేవుణ్ణి మహిమను విడిచిపెట్టట మనుషుల చేతులతో తయారు చేయబడిన క్షయమైన వస్తువులను పూజించుట వల్ల వారు జ్ఞానహీనులైది, జ్ఞానములో వారు బొత్తిగా చెడిపోయారని చెప్పేసి పలు చోట్ల దేవుడు సెలవిచ్చాడు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు, నా జనులు జ్ఞానము లేని వారే చెరపట్టబడుచున్నారన్నాడు. నా జనులు జ్ఞానము లేని వారి పూర్తిగా వారు నశించిపోతున్నారు అని చెప్పేసి కూడా వ్రాయబడింది. కాబట్టి ప్రియులారా, దేవుడు నన్ను తన స్వహస్తాలతో సృష్టించాడు, నేను ఆయన చేతి పనే ఉన్నాను, ఆయన స్వరూపం నాలో ఉన్నది అని అనుకుని ఆలోచించే ప్రతి వ్యక్తి కూడా జీవితంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయటం అనేది నేర్చుకుంటాడు. ఏమో నేను వచ్చేసాను, నేను పుట్టేశాను, ఇదంతా నా సొంతమే, నేను ఎలా జీవించినా పర్వాలేదు అని అనుకున్నప్పుడు ఆ మానవుడు కేవలం జ్ఞానహీనుడుగా బుద్ధిహీనుడుగా ప్రవర్తిస్తాడు. కాబట్టి అట్టి వారట ఆ క్షణమాత్రమే వారు తృప్తి పొందుతారు, కానీ శాశ్వత కాలమైనటువంటి సంతోషమట వారి జీవితంలో పొందలేరు ప్రియులారా. అందుకే మనం చదివిన ఆ 149వ కీర్తన 2వ వచనములో ఏం రాయబడిందంటే, ఇశ్రాయేలు ప్రజలట తమను సృజించిన వానిని బట్టి వారు సంతోషించుచున్నారు అని వ్రాయబడింది. అంటే తమను సృష్టించిన ప్రభువును బట్టి, తమను సృష్టించిన సృష్టికర్తను బట్టట భూలోకమంతటిలో ఇశ్రాయేలు ప్రజలు ఆయనను బట్టి సంతోషించుచున్నారని వ్రాయబడింది. ఈ మాటలు వింటున్న మనము
మనము దేనిని బట్టి మనం సంతోషించేవారుగా మనం ఉన్నాము అనేది ఒక్కసారి మనలో మనం ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ ఉద్యోగం లేని వ్యక్తికి ఉద్యోగం వస్తే కనుక దాన్ని బట్టి అతడు సంతోషిస్తాడు. అలాగే లోకంలో మరి కొంతమంది చూస్తుంటాం, అదేంటంటే వారు అనుకున్న దానికంటే అధికంగా వారు ధనం సంపాదించి ధనాభివృద్ధి పొందినా, వారు అనుకున్న దానికంటే అధికంగా వారికి వెండి బంగారాలు విస్తారంగా వారికి రాసులుగా వచ్చినా, వారు అనుకున్న దానికంటే విస్తారమైనటువంటి భూములు లేక స్థలాలు లేక గృహాలు, వారు అనుకున్న దానికంటే అధికమైనటువంటి వస్త్రాలు వారు ధరించిన, వారు అనుకున్న వాటికంటే ఎక్కువగా వస్తు వాహనాలు మొదలగు వాటిని వారు సమకూర్చుకున్న, కేవలము వాటిని బట్టి మాత్రమే వారు సంతోషిస్తుంటారు ప్రియులారా. కొందరు వస్త్రాలను బట్టి, పట్టు వస్త్రాలను బట్టి సంతోషిస్తారు. వారు ధరించినటువంటి వెండి బంగారములు ఆభరణములను బట్టి వారు సంతోషిస్తుంటారు. వారు సమకూర్చుకునే విస్తారమైన ధనమును బట్టి మరికొందరు సంతోషిస్తూ ఉంటుంటారు. వారికున్న అందమును బట్టి మరికొంతమంది సంతోషిస్తూ ఉంటారు. వారికున్న సమాజంలో గొప్పతనాన్ని బట్టి మరికొంతమంది సంతోషిస్తూ ఉంటుంటారు ప్రియులారా. అయితే ఒక మనుషుడి భూమి మీద వేటిని బట్టి అయితే సంతోషిస్తున్నాడో ఒకరోజు అవన్నీ అతను విడిచి వెళ్ళిపోయేవి ప్రియులారా. ధనం ఈరోజు మన చేతిలో ఉండొచ్చు. మన చేతిలో ఉన్న ధనమే రేపన్న రోజు మన పక్కింటి వాడి చేతిలోకి వెళ్ళి కూర్చోవచ్చు. ఈరోజు స్థలం మనది, మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నది. రేపొద్దున పరిస్థితి బాగోకపోతే ఆ స్థలము వేరే వాడి చేతికి వెళ్ళిపోవచ్చు. వేరే వాడి పేరు మీద ఆ స్థలము రిజిస్ట్రేషన్ చేయబడవచ్చు. దానికి వాడు హక్కుదారుడైపోవచ్చు. ఈరోజు మన పొలానికి, మన భూమికి మనం హక్కుదారులము. పరిస్థితి బాగోకపోతే రేపన్న రోజు అదే స్థలానికి, అదే భూమికి వేరే ఒక ఆసామి దానికి హక్కుదారుడైపోతాడు. ఈరోజు బంగారం మన మెడలో ఉంది, రేపొద్దున మరొకటి చేతుల్లోకి అది వెళ్ళిపోవచ్చు. ఈరోజు మన శరీరం మీద అందం కనబడుతుంది. ఏదైనా చిన్న బలహీనత వచ్చి జరగకూడని ప్రమాదం జరిగితే గనుక క్షణమాత్రములో మన శరీరం మీద కనబడే అందం అంతా కాస్త వికార రూపముగా మారిపోవచ్చు. అయితే మనిషి దేనిని బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడంటే, తుచ్చమైన బలహీనమైన ఆ క్షణం కంటికి కనబడి ఆవిరిగా అయిపోయే వాటిని బట్టి మనుషుడు సంతోషించేవాడుగా ఉన్నాడటండి. వెండి బంగారము, ధనము, ఇల్లులు, వస్త్రాలు, ఉద్యోగము, వస్తు వాహనాలు, కార్లు, అంతస్తులు, బిల్డింగ్లు, వీటిని బట్టి మాత్రమే మనుషులు భూలోకములో నిత్యము సంతోషించేవారుగా ఉన్నారు. అయితే ప్రియులారా, ఒకానొక రోజు పక్షిరాజు రెక్కలు ధరించి అది నీ యొద్ద నుండి ఎగిరిపోయినప్పుడు ప్రియులారా, ఎంతవరకైతే నువ్వు సంతోషించే వ్యక్తిగా ఉన్నావో అందుకు అంత రెట్టింపు విచారములో దుఃఖములో మునిగిపోవటం అనేది ఖాయం ప్రియులారా. అయితే నిజంగా క్రైస్తవులైన వారు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి బిడలు దేనిని బట్టి సంతోషించాలంటే తన ప్రభువును బట్టి వారు సంతోషించాలి. తమను సృజించిన వాణిని బట్టి. మనం చదువుకున్న కీర్తన అదే రాయబడింది. కీర్తన 49:2 ఇశ్రాయేలీలు తమను సృజించిన వాణిని బట్టి వారు సంతోషించుచున్నారు అని వ్రాయబడినది. ఆ మాటకు వస్తే మనం దేని బట్టి సంతోషిస్తున్నాం? ప్రస్తుతం కరువు రోజుల్లో ఉంటున్నాం. కరువు అంటే డబ్బులు చేతుల్లో ఉన్నాయి, అలాగని చెప్పి కొనుగోలు చేసుకోవడానికి ఆ సరుకులు పదార్థాలు కూడా సమాజంలో ఏమీ లేకపోలేదు. మనం బయటికి వెళ్ళాలి కానీ సరుకులన్నీ కొనుక్కోగలుగుతున్నాం. కానీ ఏలియా కాలంలో మనం చూస్తే మరి సాక్షాత్తు 3.5 సంవత్సరాలు మరి లాక్డౌన్ అయ్యి మనకు 3 నెలలు కూడా కాల, పూర్తిగా 3 నెలలు కాల, 3.5 సంవత్సరాలు దేశమంతా ఆ రోజుల్లో కరువుతో ఉన్నప్పుడు చేతిలో డబ్బులు లేవు, కొనుక్కుందామంటే భూమి మీద వారికి పంటలు మొదలగు ఏ పదార్థాలు లేవు ప్రియులారా. ఇప్పుడు మనం కొనుక్కోలే కానీ లాక్డౌన్ కాకముందు ఏం తినగలిగేమో, ఎన్నెన్ని మనం రుచులు చూసామో అవి కూడా ఇప్పుడు చూడొచ్చు, తినగలుగుతాము. చేతిలో డబ్బులు ఉన్నవి, బయట కావాల్సిన సరుకులు కూడా ఉన్నాయి. కాకపోతే ఇళ్లకే మనం పరిమితం అయిపోయాం అంతే. కానీ ఆ రోజుల్లో అంత కరువులో కూడా వారు దేవుణ్ణి యందు వారు సంతోషించేవారుగా ఉన్నారు. మనిషి స్వభావం ఎలా ఉంటుంటుందంటే అన్నీ కలిసి వచ్చినప్పుడు దేవుడు చాలా గొప్పవాడని చెప్పి దేవుడు నెత్తి మీద పెట్టుకుని పూజిస్తాడు. కొంత కష్టము, బాధ, ఇబ్బంది కలిగేసరికి ఏమంటే దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడు అంటే ఎందుకంటే మాకు ఇన్ని బాధలు? దేవుడే కనుకుంటే దేవుడు మమ్మల్ని ఎందుకంటే ఇలా చేయి విడిచిపెట్టేస్తాడని చెప్పేసి ఒక బలహీనమైన మనిషి పలికిన సందర్భంగా కొన్ని సందర్భాలు మనుషులు నోరు జారిపోయే సందర్భాలు మనం చూస్తుంటుంటాం. దేవుని బిడ్డలో ఏ స్థితిలోనైనా, ఎలాంటి వేళ్లలోనైనా, అది కరువైనా, ఖడ్గమైన, ఉపద్రవమైన, మరణమైన, శ్రమైన, బాధైనా, హింసైనా, అట్టిది మరి ఏదైనప్పటికీ కూడా దేవుని బిడ్డలు ప్రతి విషయమందు ఆయన యందు సంతోషించువారై ఉంటారు.
పౌలు అంటాడు, ఎల్లప్పుడూ ప్రభు యేసునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి, మీ సహనం సకల జనుములకు తెలియపరచండి అని చెప్పేసి రాయబడినది. అయితే ప్రియులారా, మనం చదివిన కీర్తన భాగ ప్రకారం ఇశ్రాయేలీలు తమను సృజించిన వానిని బట్టి వారు సంతోషించేవారుగా ఉన్నారు. అయితే ఈనాడు ప్రజలు మరి దేని యందు సంతోషం లేని వారుగా ఉన్నారు అని అంటే చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై అని వ్రాయబడినది. 10వ వచనం నేను మరలా చదువుతున్నాను. ఎవనికి సాక్ష్యమిచ్చేదను, వారు వినుటకు మనసు స్థిరపరుచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించుచున్నారు. ఏమండి, దేవుని వాక్యమందు సంతోషము లేని వారుగా ఉన్నారట. నిజమైన క్రైస్తవ బిడ్డలైతే మాత్రం ప్రియులారా, దేవునిని బట్టి, దేవుని సహవాసమును బట్టి, దేవుని వాక్యమును బట్టి, దేవుని ప్రజలైన పరిశుద్ధులైనటువంటి నీ తోటి విశ్వాసులను బట్టి నువ్వు సంతోషించాలి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి నువ్వు సంతోషించు. భూలోక జనులలో దేవుడు తనకు స్వాస్థ్యముగా నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఎందరికో లేని రక్షణ అనేక చేతులు దాటి నీ చేతుల్లోకి వచ్చి ఆ రక్షణ పడినది. అనేకులను దాటుకుంటూ దేవుని కృప వచ్చి నీ దగ్గర నిలిచినది. అనేకులను దాటుకుంటూ భూలోకంలో యోగ్యత, ఎన్నిక ఏమీ లేకపోయినా ఎక్కడో అనేకులకు వెనకబడిన స్థితులను ఉన్నప్పటికీ కూడా నీ ఇంటి వారిని దేవుడు ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి, సమాజంలో నువ్వేమీ ఎక్కువైతే కాదు, అన్ని విషయాల్లో కూడా తక్కువైన వారే అయినప్పటికీ కూడా దేవుడు పరలోక రాజ్యాన్ని దేవుడు ఎవరికి ఇవ్వాలని అనుకున్నారో అందులో నిన్ను కూడా దేవుడు పెట్టాడు. ఏమండి, పరలోక రాజ్యము దేవుడు ఉండే స్వాస్థ్యం పొందటం అనేది చిన్న విషయం అనుకుంటున్నారా? ఈ లోకం ఎంత గొప్పవారైనా, కోటీశ్వరులైనా దాన్ని పొందుకోవడానికి వారు అర్హులు కాదుగాక. ఆయన యొద్దకు వెళ్ళాలనేది మన చేతుల్లో లేదు, కానీ ఆయన యొద్దకు నువ్వు రావాలని ఆయన అనుకుంటేనే మనం వెళ్తాము. ఆయన నిశ్చయించుకోవాలి, నీవు నా రాజ్యమునకు నువ్వు రావాలి, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు నా పరలోక రాజ్యానికి రావాలి అని దేవుడు అనుకుంటేనే దేవుడు వారిని భూలోకంలో నుండి ఏర్పరచుకుంటాడు. అలా ఏర్పరచుకున్న వారిని దేవుడు పరిశుద్ధపరచుకుంటాడు. అలా పరిశుద్ధపరచుకుని వారికి వెంటనే రక్షణ అనేది ఒక ముద్ర వారికి గుర్తుగా దేవుడిస్తాడు. అంత మాత్రమే కాక పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మన ఆత్మను బలపరుచుకోవటానికి తన రక్తమాంసములను, తన శరీరాన్ని, రక్తాన్ని మనకు దానముగా దేవుడిచ్చాడు. ఇవన్నీ పొందినటువంటి వారే నిత్య జీవానికి వారు అర్హులు. అంటే నిజంగా మారు మనసు రక్షణ పొంది నిత్య జీవానికి అర్హులైనటువంటి వారు దేనిని బట్టి సంతోషించాలి అనంటే తమను రక్షించిన ప్రభువును బట్టి వారు సంతోషించాలి. అయితే ఇక్కడ మనం చదువుకున్న వచనంలో ఏం రాయబడిందంటే, లోకంలో కొందరు ప్రభుని ఎరిగి కూడా దేవుని వాక్యమందు వారు సంతోషము లేని వారై. కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం చెప్తున్నప్పుడు వారు టైం పెడుతుంటారు. పాస్టర్ గారు, ఎక్కువ టైం అయితే మేము వాక్యం వినలేమండి, అంతసేపు వాక్యం అయితే మాకు కుదరదండి అంటారు. ఏమంటే, యేసు ప్రభు వారి కాలంలో 3 రోజులట ఆ కొండ మీద యేసు ప్రభు వారు ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు 3 రోజులు కూడా వారు అన్నపానములు మానివేసేసేసి తమ ఇళ్ళు, తమ కుటుంబాలు అన్నీ విడిచిపెట్టేసి 3 రాత్రింబగళ్ళు అక్కడే ప్రభుతో ఉండిపోయారట. 3 రోజులు అయిన తర్వాత తిరిగి వారు ఎవరిళ్ళకి వారు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ప్రభు అంటాడు, వాళ్ళకి భోజనం పెట్టి పంపించండి. ఎందుకంటే ఈ 3 దినాలు వారు నా యొద్దే ఉండిపోయి నా మాటలు వింటూ ఇక్కడే సమయం గడిపేశారు కనుక త్రోవ మధ్యలో వారు సొమ్మసిలి పడిపోతారు, వారికి ఆహారం పెట్టండి అని శిష్యులను ఆదేశించినప్పుడు శిష్యులు అంటారు, ప్రభువా, ఇంతమంది జనానికి ఆహారం పెట్టడానికి మేము ఎక్కడి నుంచి ఆహారం తీసుకురాగలుగుతాం అన్నప్పుడు ఒక పిల్లవాడు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఇస్తే అక్కడ వేల కొలది ప్రజలకు ప్రభు కడుపు నిండి ఆహారం పెట్టి పంపించాడండి కదా. మరి అక్కడ ఉన్న ప్రజలు యేసు ప్రభు వారితో పాటు 3 రాత్రింబవళ్ళు ఆయన వాక్యము వింటూనే ఆ సంతోషములో వారు ఆనందభరితులైపోయారండి. ఈనాడు 10 నిమిషాలు ఎక్కువగా దేవుని మాటలు వినిపించబడితే ఎందుకు వచ్చిందంటే కట్టేయండి అన్నవారు కొంతమంది. దేవుని వాక్యము వినుటకు సంతోషము లేని వారుగా ఉన్నారు. మరి ఏం వినటానికి వారు యత్నపడుచున్నారు అని అంటే లోక వార్తలు వినటానికి,
లోక సంబంధమైన వాటి కోసం, ఈ లోక గొప్పతనాల కొరకు ఎప్పుడు కూడా వినటానికి మనుషులు ఉర్రెకెత్తలు అంటే పరుగులెత్తేటువంటి వారిగా మనం చూస్తుంటాం ప్రియులారా. ఎవరైతే దేవుని వాక్యమందు సంతోషించేవారుగా ఉంటారో వారి జీవితాల్లో లేమిలో కూడా సంతోషంగా ఉంటారు ప్రియులారా. వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితులు వచ్చినా, కొన్ని సందర్భాల్లో చేతులు ఏ విధమైన ధన సహాయం వారికి లేకపోయినా, తినుటకు ఆహార పదార్థాలు వారి నోటికి సమీపంగా లేకపోయినప్పటికీ కూడా అంతకు ముందు వారు దేవుని వాక్యమందు సంతోషించే వారిగా ఉన్నారు కనుక వారి లేమిలో, కరువులో, ఇబ్బందుల్లో కూడా ప్రియులారా, ఆఖరికి వ్యాధి, శరీరానికి రోగము ఏదొచ్చినా కూడా వారిలో ఉన్న సంతోషాన్ని ఎవరు బయటికి తీయలేరు. ఎందుకంటే సంతోషం అనే దాన్ని తెచ్చి దేవుడు వాడి అంతరంగంలో పెట్టేశాడు. సంతోషం అనేది తెచ్చి వాళ్ళ హృదయంలో దేవుడు ముద్రించినట్లుగా గుర్తుగా వేసేసాడు కనుక వారిలో నుండి ఎవరు సంతోషం తీయలేరు. యేసుప్రభు ఒక మాట అంటాడు, లోకం ఇచ్చినట్లే కాదు, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, దానిని ఎవరు కూడా మీ యొద్ద నుండి తీసివేయలేరు అని చెప్పారు. కాబట్టి ప్రియులారి వాక్యం వింటున్న ప్రియ సంఘమా, విశ్వాసులారా, మరి దేనిని బట్టి మనము సంతోషించేవారుగా మనం ఉంటున్నాము? ఇర్మియాలో మనం చదువుకున్నాం 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా చూస్తే, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై ఉన్నారటండి. మరి దేని యందు సంతోషిస్తున్నారంటే వారు అలంకరణ విషయంలో సంతోషించేవారుగా ఉంటారు. అలంకరణ, ఎవరైనా వచ్చి నువ్వు చాలా బాగున్నావు అంటే చాలు, ఆ మాట ఎంతో గొప్పదిగా వారు భావిస్తారు. నువ్వు చాలా బాగున్నావు అని అనొచ్చు, ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత ఆ మనిషి మసిగా, బూడిదగా కూడా మారిపోవచ్చు. బైబిల్లో మనం చూస్తాం, హేరోదు చక్రవర్తి నియమింపబడిన దినమందు తానే ఒక దేవుడును అన్నట్లుగా గొప్ప స్వరముతో వచ్చిన ప్రజలతో వాడు ఉపన్యాసం చేయటం మొదలు పెట్టాడట. వచ్చిన ప్రజలతో ఆ రాజు ఉపన్యాసం మాట్లాడటం మొదలు పెడితే వచ్చిన ప్రజలందరూ అన్నారట, ఆహా ఆహా, ఇది దైవ స్వరమే తప్ప ఇది మానవ స్వరము కానే కాదు. హేరోదు చక్రవర్తి, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు సాక్షాత్తు దేవుడు అయ్యా అని అన్నారట అండి. ఆ మాట వినడంతో ఒక్క క్షణములో వాడు పొంగిపోయాడు. ప్రజలు అతన్ని పొగిడారు, ఆ పొగడతల యందు వాడు సంతోషించటం మొదలు పెట్టాడు. అంతటా పరలోకమనుడు దూత వచ్చి ఖడ్గముతో హేరోదు చక్రవర్తిని మొత్తెను. అతడు పురుగులు పడి ప్రాణము విడిచినని అపోస్తుల గ్రంథంలో మనం చూస్తాము. అతడు పురుగులు పడి తన ప్రాణము విడిచెను హేరోదు రాజు. అంటే ప్రజలు ఏదో పొగిడితే దాన్ని బట్టి సంతోషించేవారు. నువ్వు చాలా బాగుంటావు అంటే దాన్ని బట్టి సంతోషించేస్తారు. మీ ఇల్లు చాలా బాగుంటుంది అంటే చాలా మంది సంతోషిస్తారు. నువ్వు వండే పదార్థాలు చాలా బాగున్నాయి అంటే దాన్ని బట్టి సంతోషిస్తారు. నువ్వు ధరించిన వస్త్రాలు చాలా బాగుంటాయి అంటే చాలా మంది సంతోషిస్తుంటారు. నేనంటే ఇవన్నీ కూడా క్షణంలో ఉండిపోయేవి. ఎవరో నిన్ను పొగిడి ఆ పొగడతలకు నువ్వు సంతోషించడానికి ప్రయత్నం చేస్తే గనుక నిన్ను పొగిడిన నోరే ఒకరోజు నిన్ను శపించటం కూడా మొదలు పెడతాది. కాబట్టి ప్రభు నిన్ను ప్రేమించాడు, ప్రభుని బట్టి సంతోషించు. ప్రభు నిన్ను రక్షించాడు, రక్షించటానికి వెతుక్కుంటే ఆయన ఈ లోకానికి నీ కొరకు వచ్చాడు, దాన్ని బట్టి నువ్వు సంతోషించు. నిన్ను రక్షించే పనిలో తన ప్రాణాన్ని సహితం నీ కొరకు అర్పించాడు, అందుకొరకు నువ్వు సంతోషించు. వెళ్ళిన ప్రభు మరలా నిన్ను తీసుకువెళ్ళటానికి త్వరగా రాబోచున్నాడు కనుక ఆ ప్రభువును బట్టి నువ్వు సంతోషించు. ఆయన ఏర్పరచుకున్న పరిశుద్ధులను బట్టి సంతోషించు. ఆయన ఇచ్చిన సమాజము, సంఘమును బట్టి నువ్వు సంతోషించు. ఆయన వాక్యమును బట్టి నువ్వు సంతోషించుగాక. అలా కాకుండా ఏదో ఈ లోకాన్ని బట్టి సంతోషించాలని ఉరకలు పరుగులు తీస్తే కనుక కళ్ళ ముందు కనబడేది ఎలాగైతే ఆ పగటి వేళ సూర్యుడు ఉంటాడు, మరి కొంత సమయం అయ్యేసరికి వెతికితే సూర్యుడు మనకు కనబడ్డు, చీకటి అయిపోయి ఎంత ప్రయత్నం చేసినా ఆ క్షణంలో సూర్యుని చూద్దామంటే వెలుగు నీకు రాదు. ఖచ్చితంగా చీకటిని అనుభవించక తప్పదు. ఎంత పగల్లో మనం ఉన్నా, ఎంత వెలుతురులో మనం ఉన్నా, ఒకానొక సమయం వస్తుంది ప్రతిరోజు కూడా చీకటి పడటానికి, లేకపోతే సందలడిపోవటానికి ఖచ్చితంగా చీకటిని మనం అనుభవించక తప్పదు. కాబట్టి ఈ లోకంలో కంటికి కనబడేవన్నీ కూడా ఎలాంటివంటి పేక మేడలు లాంటివి ప్రియులారా, గాలికి పడిపోయేటువంటివి. పిల్లలు ఆడుకునేటప్పుడు ఇసుక మీద ఇల్లులు కడతారు చూసారా? ఆ ఇల్లు కట్టుకొని వారు చాలా ఆనందిస్తుంటారు. అదిగో నేను ఇల్లు కట్టుకున్నాను, ఆడింటి మీద నా ఇల్లు చాలా పెద్దది, నేను బాగా కట్టుకున్నానని ఆ రోడ్ల మీద ఉండే ఇసుకలో చిన్న పిల్లలు ఇసుక మీద ఇల్లులు కట్టుకుంటారు. వాటిని బట్టి సంతోషిస్తారు. ఎవరు అలా సంతోషించడానికి అదేనా స్థిరమైనదా అంటే గట్టిగా గాలేస్తుంది, పడిపోతుంది. అంటే చిన్నపిల్లలు కట్టుకునే ఇల్లులు మన దృష్టికి ఎంత అల్పమైనవో
మనము కట్టుకునే పెద్ద పెద్ద భవనాలు కూడా దేవుని దృష్టికి కూడా అంతే అల్పమైనవి. చూడండి, ప్రసంగి గ్రంథములో మనం చూస్తే ఆ 2వ అధ్యాయము 4వ వచనములో నుండి దేవుని యొక్క వాక్యము ఇలా కనబడతాది. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము చదువుతాను. చూడండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనము. నేను గొప్ప పనులు చేయ పూనుకుంటుని, నా కొరకు పెద్ద పెద్ద ఇండ్లను కట్టించుకుని ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షములకు నారమళ్ళుకును నీరు పారుటకే నేను చెరువులను కూడా త్రవ్వించుకొంటిని, పనివారిని పనికెత్తులను గొప్పగా సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిని, యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే కూడా చాలా ఎక్కువగా పశువుల మందలు, గొర్రెల మేకల మందలు బహు విస్తారముగా నేను సంపాదించుకుంటుని. చివరికి నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు ప్రతి సంపాదనను, ఆయా దేశములలో దొరుకు సంపాదన యావత్తు నేను కూర్చుకుంటుని. నేను గొప్ప గొప్ప గాయకులను, గాయకురాండ్రులను, ఆ తర్వాత మనుషులు ఇప్పించు సంపాద్యములన్నీ కూడా నేను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేమందున్న వారందరికంటే నేను గనుడనై అభివృద్ధి పొంది తిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండగా కనీసం నేను నా కన్నులకు అభ్యంతరం కూడా చెయ్యను లేదు. మరియు నా హృదయము నా పన్నులన్నిటిని బట్టి సంతోషకరమైనది ఏదియు అనుభవింపకుండగా తిరిగి నా హృదయాన్ని వెనక్కి తిప్పుకొనలేదు. అయితే ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులను బట్టి, వాటి కొరకై నేను ఒక పడిన ప్రయాసంతటిని బట్టి నేను నిదానించి వివేచింపగా అప్పుడు అనిపించింది, అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను అనుకొంచు ఉండెను. సూర్యుని క్రింద లాభకరమైనది మరి ఏది కూడా లేనట్లు నాకు కనబడెను. చూసారా ప్రియులారా, చదవబడిన ఈ అధ్యాయములో సొలొమోను భక్తుడు చెప్తున్నాడు, నా కొరకు ఇండ్లు కట్టించుకున్నాను, పెద్ద పెద్ద తోటలు నాటించాను, విస్తారమైన భార్యలు, విస్తారమైన పనికత్తెలు, గొప్ప పనివాళ్ళు, గొప్ప పశువుల మంద, వెండి బంగారాలు, ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతి నొందిన దేశాల్లో ఉన్న రాజులలో వస్తువులన్నీ కూడా నా ఇంటి నేను తెచ్చుకుంటేని, పెద్ద పెద్ద చెరువులు తవ్వించాను. ఇన్ని చేసి వాటి యందు నేను సంతోషించాలనుకున్నాను, కొంత సంతోషించాను కూడా. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఇవన్నీ ఉంటుండగా నేనైనా వెళ్ళిపోతాను, లేక నేను ఉంటుండగా ఇవన్నీ కూడా నన్ను దాటన్న వెళ్ళిపోతుందన్న సంగతి నాకు తెలిసి అప్పుడు నాకు అనిపించింది, ఇప్పటి వరకు నేను సంపాదించి కలిగినవన్నీ కేవలము వ్యర్థమైనవనియు, ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా ఉండునని నేను అనుకుంటుని. చూసారా ప్రియులారా, కాబట్టి నాడు మనుషుడు దేనిని బట్టి వారు సంతోషించేవారుగా ఉన్నారంటే, వారు కలిగిన సంపాదనను బట్టో, వారి శరీరం మీద కనబడే అందమును బట్టో, వారు కలిగినటువంటి సంపాద్యం, బంగారాలు, ఆస్తిపాస్తులు, అంతస్తులు, పశువులను బట్టి వారు సంతోషించేవారుగా ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నిన్ను సృజించిన ప్రభువును బట్టి నువ్వు సంతోషించును. ఎందుకంటే ఏదైతే దేని యందు నువ్వు సంతోషించాలనుకుంటావో అది ఒకరోజు నిన్ను విడిచి వెళ్ళిపోతాది. నిత్యము ఉండే దాని యందు మనం సంతోషించాలని వాక్యం సెలవిస్తుంది. నిత్యము ఉండేది ఈ ప్రపంచంలో, ఈ అనంత లోకంలో దేవుడు ఒక్కడే. ఆయన చావు లేనివాడు, ఆయన మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడై ఉన్నాడు. స్థిరమైన దాని యందు నువ్వు సంతోషించి అంటున్నాడు దేవుడు. అస్థిరమైన దాని యందు నువ్వు సంతోషించగా, ఎందుకంటే ఏదో ఒక రోజు నేను వెళ్ళిపోవటం ఖాయం. అదన్నా వెళ్ళిపోద్ది, లేక దానికంటే ముందు నువ్వన్నా వెళ్ళిపోతావు. చాలా సందర్భాల్లో కొందరు తండ్రులు అనుకుంటారు, నాకేం కొదువండి, నాకు 4 పిల్లలు ఉన్నారు, నేను చచ్చిపోతే 4 కొడుకులు నన్ను కాటికి మోసుకుంటూ వెళ్ళిపోతారండి.
ఎవరు భుజాలు కూడా నన్ను మోయక్కర్లేదండి, ఎవరు కూడా నా పాడిని ముట్టక్కర్లేదండి. నాకు 4 కొడుకులు ఉన్నారు, నాకేం తక్కువ అండి. 4 కొడుకులు నన్ను తీసుకెళ్ళి చక్కగా సమాధిలో పెట్టగలుగుతారండి అని అంటాడు. విచిత్రం ఏంటంటే తండ్రి ఉండిపోతాడు, తండ్రి కంటే ముందు కొడుకులే పోతారు కొన్ని సందర్భాలు. అప్పుడు తండ్రి కొడుకులకు తలగోరు పెట్టే పరిస్థితి ఎదురవుతుంది. కానీ తండ్రి అనుకుంటాడు, నా పెద్ద కొడుకు నాకు తలగోరు పెడతాడండి, నాకేం తక్కువ అండి. కానీ పెద్ద కొడుకు ముందే వెళ్ళిపోతాడు, తండ్రే ఉండిపోతాడు. ప్రియులారా, ఎన్ని సందర్భాల్లో మనం చూడట్లేదు, ఎంతమంది జీవితాల్లో మనం ఇలా చూడడం. అంటే మనం అనుకున్నవన్నీ కూడా భూమి మీద జరిగిపోతాయా? ఇలాగ కొంతమంది తమ బిడ్డలను బట్టి సంతోషించేవారుగానో, లేక తమ కలిగినటువంటి ఆస్తిపాస్తులను బట్టో గానో, తాము కలిగినటువంటి వెండి బంగారాలను బట్టో మొదలగు వాటిని బట్టి మనుషులు సంతోషించేవారుగా ఉన్నారు. కానీ దేవుని వాక్యమందు సంతోషము లేనివారు. అయితే దినకాలం దేవుడు తెలియపరుస్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డ, దేనిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు? నువ్వు దేనిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు? చాలా సంవత్సరాల క్రితం ఒక జాలరివాడు ఒక 2 చేపలను పట్టుకొని తన పడవలో దాచిపెట్టుకొని, చేపలు సమృద్ధిగా పడుతున్న సమయం అది, అయినా సరే 2 చేపలను పట్టుకొని ఆ పడవలో పెట్టుకొని ఆ చల్లటి నీడలో ఆ పడవలో పడుకొని కాలు మీద కాలు వేసుకొని 2 చేతులు తల కింద పెట్టుకొని ఒక పాట పాడుకుంటున్నాడు. అదే సమయంలో తోటి జాలర్లు చేపలు పట్టడానికి ఆ పైనుండి కిందకి ఆ సముద్రం దగ్గరకు దిగి వస్తున్నారు. అలా ఆ యొక్క నది దగ్గర దిగి వస్తున్నారు. అలా దిగి వస్తూ ఉంటుండగా ఈ పాట మిగతా జాలర్లకు వినబడింది. ఏంటి, ఎవడో పాట పాడుతున్నాడు ఇక్కడ అని చెప్పి తీరమ్మ చూస్తే పడవలో తమకు తెలుసున్న తమ స్నేహితుడే ఆ పాట పాడుతున్నాడు. మిగతా జాలర్లు వాడిని చూసి పక్క నవ్వుతూ అన్నారు, ఏంట్రా, చేపలు పట్టవలసిన వేళల్లో చేపలు పట్టడం మానేసి కాలు మీద కాలు వేసుకొని పడవలో పడుకుంటావేట్రా, నువ్వు పాట పాడుతున్నావు ఏంటి అన్నారు. వెంటనే వాడు ఆ మాట వినడంతో తన ప్రక్కనున్న 2 చేపలను పైకి లేపి, 2 ఒక త్రాడుతో కట్టేసి పైకి లేపి, ఇదిగో మీకంటే ముందు నేను ఆల్రెడీ పట్టేసుకున్నాను కదా అన్నాడు. ఏంటి, 2 చేపలేనా అన్నారు. చాలు నాకు ఈ వాళ్ళకి అన్నాడు. ఒరే, బోల్డ్ అని పడుతున్నాయి కదరా చేపలు, ఇంకా పట్టుకోవచ్చు కదా అన్నాడు. అప్పుడు వాడంటాడు, పట్టుకొని ఏం చేయమంటావు అంటాడు. మిగతా వారు అంటారు, పట్టుకొని ఏం చేయమని పిచ్చోళ్ళ మాట్లాడతాడేటి వీడు, పట్టుకుంటే ఏమొస్తుందిరా, అమ్ముకుంటావు అన్నాడట. అప్పుడు వీడన్న మాట ఏంటి తెలుసా, అమ్ముకొని నన్ను ఏం చేయమంటావు అన్నాడు. వీడికి నిజంగా పిచ్చెక్కినట్టుంది. చేపలు అమ్ముకుంటే ఏం చేయమంటావు అంటాడేటి, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదరా అన్నాడట. 3వ మాట ఏమన్నాడు అసలు, డబ్బులు వస్తాయి నన్ను ఏం చేయమంటావు ఏంటి అన్నాడు. నిజంగా వీడు పిచ్చెక్కిందిరా అనుకున్నాడు. డబ్బులు వస్తే ఏం చేయడం ఏంట్రా, బోల్డ్ అన్ని కోరికలు తీర్చుకోవచ్చు, పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు అన్నాడు. ఇల్లు కట్టుకుని ఏం చేయమంటావురా అన్నాడట. ఇల్లు కట్టుకుని ఏం చేయమంటావు ఏంటి, ఇంకా పెళ్లి కాలేదు కదా, ఇల్లు కట్టుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటావు, పెళ్లి చేసుకుని ఏం చేయమంటావు ఏంటి, భార్య వస్తుంది అన్నాడు. తర్వాత ఏంటంటే పిల్లలు పుడతారు, ఆ తర్వాత ఏంటంటే ఆ పిల్లల్ని తీసుకులా ఇంట్లో పెడతావు అన్నాడు. ఆ తర్వాత ఏంటంటే ఆ పిల్లలకి పెళ్లిళ్ళు కూడా చేస్తావు. ఆ తర్వాత ఏంటంటే ముసలివాడు అయిపోయి నీకున్న ఆస్తిని బట్టి నువ్వు ఆనందించవచ్చు కదా ఆ టైంలో అన్నాడు. అప్పుడు తెలివైన ఈ జాలరివాడు ఏవాడు తెలుసా, ఎప్పుడో నేను సంతోషించవలసిన విషయం నాకు చెప్తున్నారు కదా, ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత సంతోషించవలసిన దానిని ఈ క్షణములోనే నేను సంతోషించటం నేను నేర్చుకున్నాను. నాకు ఈ పూటకి 2 చేపలు చాలు, ఒకటి అమ్ముకుంటాను, ఒకటి కూర వండుకుంటాను, వచ్చిన రూపాయి డబ్బులతో నాకు చాలు అని చెప్పేసి వాడు చేపలు పట్టడానికి వాడు దిగి వెళ్తుంటే వీడు 2 చేపలు పట్టుకొని ఒడ్డు మీదకి వస్తూ పాట పాడుకుంటూ ప్రభువును స్తుతించుకుంటూ వచ్చారు. అంటే కలిగిన కొద్ది దానితో వారు సంతోషించరు. కాబట్టి మనం చదివిన కీర్తన 149:2లో తమను సృజించిన వానిని బట్టి ఇశ్రాయేలీయులు ఏం చేసిరి, సంతోషించిరి. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వానిని బట్టి వారు సంతోషించిరి. మరి మనం చదివిన సొలొమోను ఇక్కడ ఏం చెప్పాడు, ఇల్లులు కట్టించుకున్నాను, నారమళ్ళు నాటించాను, చెరువులు కూడా త్రవ్వించాను, తర్వాత గొర్రెలు మేకలు మందలు విస్తారమైనవి వెండి బంగారాలు, భూమి మీద ఉన్న ప్రతి రాజు ఏది కలిగి ఉంటాడో అవన్నీ కూడా నేను కలిగి ఉన్నాను. నా కన్ను ఏది చూడాలనుకుంటుందో చూడకుండా ఆపనో లేదు. నా హృదయం దేన్ని చూడసి ఆనందించాలో నా హృదయాన్ని అభ్యంతరపరచలేదు. అయితే ఇన్ని చేసినప్పటికీ నాకు తెలిసిందల్లా ఏమిటంటే ఇవన్నీ కూడా వ్యర్థం. కాబట్టి మనుషుడు ఈ భూమి మీద అస్థిరమైన దాన్ని బట్టి వారు సంతోషిస్తున్నారు ప్రియులారా. అందుకే శ్రమ వచ్చినప్పుడు వారు తట్టుకోలేకపోతున్నారు. కళ్ళ ముందున్న బిడ్డలు వెళ్ళిపోతే వారు తట్టుకోలేరు, కళ్ళ ముందున్న ఆస్తి వెళ్ళిపోతే వారు తట్టుకోలేరు,
కళ్ళ ముందు వారు కలిగి ఉన్న వెండి బంగారాలు వారు దాటి వెళ్ళిపోతే వారు తట్టుకోలేరు పిల్లలు. కానీ నిత్యము నిలిచే దాన్ని బట్టి మనం సంతోషించాలి. ఈ అనంత విశ్వములో నిత్యం నిలిచి ఉండేది ఎవరంటే మన ప్రభు ఒక్కడే. ఆయన మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండువాడు. చూడండి, అదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను వారు సుఖనిద్ర పొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత వారికి నిద్ర పట్టదు. ఎంత బాధాకరం! సంతోషం లేదండి. అందుకు మద్యం సేవించేవారు కొంతమంది ఏవేవో నిద్రపోవటానికి ప్రయత్నాలు, లక్షలు ఖర్చు పెడుతున్నారు ప్రియులారా. సంతృప్తి లేదు, సంతోషం లేదు. సంతోషం అనేది ఉంటే ప్రాణం హాయిగా ఉంటుంది, నిద్రపోవచ్చు. కానీ అది లేదు అని అంటే కారణం ఏంటంటే ఏదో తెలియలేని ఆందోళన, కలవరం ఆవరించింది మనిషి. ఉన్నదాంతో తృప్తిపరచబడక ఇంకేదో సాధించాలని. కాబట్టి ప్రియులారా, ఇలాంటి కరువు దినాల్లో మనకు కూడా వచ్చింది దాదాపు ఒక 3 నెలలు కరువు. 3.5 సంవత్సరాలు ఏం రాలేదు మనకి. ఇంకా ఏలియా కాలంలో ఉన్న కరువు లాంటిది అయితే కాదు. కానీ ఆ రోజుల్లో చేతిలో డబ్బులు లేవు, తినడానికి పంట ఆహారం లేదు. ఇప్పుడు మన చేతిలో డబ్బులు ఉంటున్నాయి, బయటకు వెళ్ళాలి కానీ కావాల్సిన సరుకులు కూడా మనకి దొరుకుతున్నాయి. అయినా మనం ఉన్నది కేవలం ఒక 3 నెలల లోపే. ఈ మాత్రం దానికే సంతోషించవలసిన వారు సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోకండి. ఏదో పెద్ద నష్టం అయిపోయింది, ఏదో పెద్ద జరగకూడదు, ఏదో పెద్ద జరిగిపోయిందని విచారం తెచ్చి మన నెత్తి మీద మూరుడెక్కు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోకండి. లోకంలో అందరికీ ఏది జరిగిందో మనకు కూడా అదే జరిగింది. కానీ ఇతరులకు ఆదరణ లేదు, మనకైతే ప్రభువును బట్టి మనకు ఆదరణ మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలీలు తమ్మును సృజించిన వానిని బట్టి వారు సంతోషించారు. కాబట్టి చూడండి, ప్రసంగి గ్రంథములో 8వ అధ్యాయం 15వ వచనము. 8వ అధ్యాయము 15. అన్నపానములను పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు భూమి మీద లాభకరమైనది ఏదియును లేదు. ఏంటండి? ఆ గుప్పుడు మెతుకులు. ఇంకంతకు మించి మనకేం కావాలి చెప్పండి? ఈరోజు బంగారం ఉంది మన మెడలో, రేపొద్దున వేరే వాడి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఈరోజు స్థలం మనదే, మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, మన సొంతం అది, దానికి మనం హక్కుదారులు అయ్యి ఉన్నాం. రేపొద్దున మన చేయి దాటి వేరే ఆసామి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అది వేరే వాడికి మనమే స్వయంగా ఇదిగో రాసిచ్చేస్తాను, ఇది నాది కాదు, ఈ రోజు నుండి ఇది నీదే అని చెప్పేసి మన చేతులతో మనం రాసిచ్చేస్తాం. కాబట్టి ఒకడు స్థలాన్ని బట్టో, ఆస్తిని బట్టో, ఇల్లులను బట్టో, వ్యవసాయాన్ని బట్టో, గొర్రెల మేకల మందలను బట్టో, పాడి పంటలను బట్టో, వాడుకున్న సంపాదన బట్టో సంతోషించడానికి ప్రయత్నం చేయబాకండి. ఎందుకంటే ఒకానొక రోజు అవన్నీ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే తుచ్చమైన బలహీనమైన వాటిని సంతోషించద్దు. కానీ నిత్యము నిలిచి ఉండే దాని మీద మనము సంతోషిద్దాం. అలా నిత్యము నిలిచి ఉండేది అనంత విశ్వములో ఎవరంటే దేవుని వాక్యమే. ఎందుకంటే దేవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలిచి ఉండును అని చెప్పేసి వ్రాయబడింది. అలాంటి వాక్యమందు చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదివితే అక్కడ ఇలా వ్రాయబడింది కదా, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారు అని చెప్పేసి వ్రాయబడి ఉంటుంది. చూడండి, ఆ యొక్క ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై అని మధ్యలో ఉంటుంది ఆ మాట మనం చూస్తాం. కాబట్టి యెహోవా వాక్యమందు వారికి ఏమి లేదటండి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై. ఎంత దౌర్భాగ్యం అండి! అంటే దేవుని మాట యందు వారికి ఏమి లేదట, సంతోషం. దేవుని బిడ్డల మన దేని యందు సంతోషించాలట, దేవుని మాట యందు, ఆయన సహవాసమందు, తన భక్తులను బట్టి. తనకు దేవుడు ప్రేమించి మనకిచ్చిన ప్రభువులోకి రాకముందు మనకు చాలా మంది పరిచయస్తులు ఉంటారు. వారు ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. ఏనాడైతే నువ్వు ప్రభువులోకి వచ్చావో ముందు నువ్వెన్నడూ ఎరగలేని క్రొత్త ముఖాలు, క్రొత్త మనుషులు దేవుని సహవాసంలో నీకు పరిచయం అవుతారు. నిన్ను పరామర్శించేవారుగా ఉంటారు, కష్టములు నీ కొరకు ప్రార్థించేవారుగా కూడా ఉంటారు. సాధ్యమైతే కొంత సహాయాన్ని నీకు అందించేవారుగా కూడా నూతనమైన విశ్వాసులను, భక్తులను దేవుడు సంఘములో నీ కొరకు సిద్ధపరిచాడు.
కాబట్టి దేవుని భక్తులను బట్టి నువ్వు సంతోషించుగాక, దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించుగాక, ఆయన నీకు ఇచ్చినటువంటి గొప్ప సహవాసాన్ని బట్టి, ఆయన నీకు ఇచ్చిన రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి, పరలోకం నీకు కొరకు ఆల్రెడీ ఒక సీట్ సిద్ధపరిచేసాడు అక్కడ ఆయన. దానిని బట్టి నువ్వేం చేయాలట? సంతోషించు. అంతే తప్ప ఇవాళ నీతో ఉండి రేపన్న రోజు నీకంటే ముందు అదన్నా వెళ్ళిపోతుంది, పోనీ అదన్నా ఉండి దానికంటే ఒక్కడుగు నువ్వన్నా ముందు వెళ్ళిపోతావు. అలాగా బలహీనమైపోయేవి, నిన్ను విడిచి వెళ్ళిపోయే వాటి యందు నువ్వేం చేయొద్దు? సంతోషించబాక. చూడండి, దినవృత్తాంతములు ఆ మొదటి గ్రంథం మనం చదివితే 12వ అధ్యాయము 40 వచనములో ఇలా వ్రాయబడి ఉంటుంది. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 12వ అధ్యాయము ఆ యొక్క 40. ఇశ్రాయేలీలు సంతోషము కలిగి ఉండెను. ఎంత అద్భుతమైన మాట! ఇశ్రాయేలీలందరూ కూడా ఎలా ఉన్నారటండి? ఇశ్రాయేలీలకును సంతోషము కలిగి ఉండెను గనుక ఇస్సాకారును, జబూలూను, నఫ్తాలి అనువారు పొలిమేర్ల వరకు వారిని సమీపమైన వారి గాడిదల మీద, ఒంటెల మీదను, ఎద్దుల మీదను, ఆహార వస్తువులైన పిండి వంటకములను, అంజూరపు అడలను, ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను, ద్రాక్ష రసమును, నూనె, గొర్రెల, పశువులు విస్తారముగా తీసుకుని వచ్చి. ఎందుకంటే ఇశ్రాయేలీలలో తొలి ఆ రాజుగా దావీదును వారు ఎన్నుకున్నారు. దాని పై వచనం చూస్తే చూడండి, 38వ వచనము. ఇశ్రాయేలులో కడమ వారందరూ కూడా ఏక మనస్సుకులై దావీదును రాజుగా నియమింపవలనని కోరుకొని ఉండిరి. అయితే ఆ సందర్భములో వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములు సిద్ధము చేసి ఉండగా దావీదుతో కూడా అచ్చట 3 దినములు అన్నపానములు పుచ్చుకొని ఉండేది. అప్పుడు ఇశ్రాయేలీలకు ఎంత గొప్ప భక్తిపరుడు, ప్రార్థనాపరుడైన దావీదును బట్టి వారు ఏం చేసిరటండి? సంతోషించారు. ఇప్పటి వరకు ఒక ప్రజలకు నష్టం కలిగించే వాడిని మనం రాజుగా ఎన్నుకున్నాం, చాలా దెబ్బతినేసాం మనము. వద్దు, ఈసారి నా జ్ఞానం చొప్పున దేవుని దృష్టికి యోగ్యమైన వాడినే రాజుగా ఎన్నుకుందామని చెప్పి ఆ తర్వాత అందరు కడమ వారందరూ ఏక మనస్సుకులై దావీదును రాజుగా అంగీకరించుటకు వారు ఇష్టపడ్డారట. దానిని బట్టి వారు ఏం చేశారటండి? సంతోషించారు. దేవుడు నీకు ఇచ్చే భక్తి పరులను బట్టి, దేవుడు నీకు ఇచ్చే సహవాసమును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, దైవజనులు బట్టి, సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, ఇది ఆత్మ సంబంధమైన విషయంలో సంతోషించటువంటి ఇదండి. అంతే తప్ప నాకు బంగారం ఉంటే సంతోషిస్తాను, ఆస్తులుంటేనే సంతోషిస్తాను అని అంటే కనుక ఏదో ఒకరోజు అవి నిన్నను విడిచి వెళ్ళిపోతాయిలే, కానీ వాటికంటే ముందు నువ్వన్నా వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. కాబట్టి కనబడే వాటి యందు నువ్వు సంతోషించటం కాదు, కానీ అదృశ్యమైన వాటి యందు నువ్వు సంతోషించడానికి నువ్వు ప్రయాసపడు. చూడండి, యెషయా గ్రంథం 30 అధ్యాయం 13 వచనాన్ని మనం చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 30 అధ్యాయం 12 వచనం అనుకుంటా. 30 అధ్యాయము 12 వచనము. అందుచేతను ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు. ఏమని? మీరు ఈ వాక్యము కనీసం మాకు వద్దని త్రోసివేసేసి ఒకటి బలత్కారాన్ని, 2 కల్పించబడిన కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటినే మీరు ఆధారము చేసుకుంటారు. చూడండి, అంటే కల్పించబడిన దాని మీద వారు సంతోషిస్తున్నారట అండి. నిజమైన దాని మీద కాకుండా అబద్ధం మీద వారు ఆధారపడి అబద్ధాన్ని నమ్ముకుని అబద్ధం అందు వారు సంతోషిస్తారు. ఎంతకాలం ఉంటుందండి ఇది? అబద్ధం మీద సంతోషించాలి అంటే అబద్ధం ఎంతకాలం ఉంటుంది? అబద్ధం ఎప్పటికీ కూడా నిజం కాదు కదా. అబద్ధం ఎప్పటికీ నిజం కాదు. ఏమన్నా ఇంకో విషయం, నిజమైన బంగారానికి నిజము కాని బంగారానికి తేడా లేదండి. నిజమైన బంగారం ఉన్నవాడు ఎలాగ సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే నిజమైన బంగారం కనుక. మరి నిజము కాని బంగారం రోల్డ్ గోల్డ్ పట్టుకొని నిజమైన బంగారం సంతోషించే దానిలా ఈడు ఆనందించగలుగుతాడండి?
ఎప్పటికీ జరిగే పని కాదు. ఎందుకంటే వాడికి తెలుసు ఏమిటంటే నా చేతిలో ఉండేది నిజమైన బంగారం అయితే కాదు. సంతోషించమంటాడు. ఎందుకు సంతోషిస్తాడండి వాడు? కృత్రిమము, అది కల్పించబడినటువంటిది. నిజమైన బంగారం ఎలాంటిదో నిజమైన దేవుడు కూడా అలాంటి వాడే ప్రియులారా. కల్పించబడిన బంగారం లాగా మెరుపొచ్చే వస్తువులు ఎలాంటివో మనుషుల చేతులతో తయారు చేయబడిన కృత్రిమములు, విగ్రహములు కూడా అట్టివే. ఈనాడు విగ్రహాలు, బొమ్మలు, రాళ్ళు, నీళ్లు, చెట్లు, పుట్టల యందు మనుషులు సంతోషించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనుషుల చేతులతో కృత్రిమములు, కల్పించబడిన బొమ్మలు, కల్పించబడిన దేవుళ్ళు, కల్పించబడిన రాతి ప్రతిమలు, వెండి, బంగారం వంటి క్షయ వస్తువులు, వీటిని బట్టి అబ్బో ఏమి సంతోషించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నిజానికి అది సంతోషం అయితే 100% కాదు. కొండకెళ్తారు, పట్టు వస్త్రాలు ధరిస్తారు, చేయవలసిన ప్రదర్శనలన్నీ చేస్తారు, ఇంటికి వస్తారు, వాళ్ళ జీవితాలు మునుపటి వల్ల యథాప్రకారంగా విచారంలోనే ఉంటాయి, దుఃఖంలోనే ఉంటాయి, నిరాశలోనే ఉండిపోతాయి ప్రియులారా. కారణం ఏంటంటే వారు కల్పించబడిన దానిని, చేతులతో సొంతంగా తయారు చేసిన దాని అందు ఏం చేస్తున్నారంటే వారు సంతోషించ ప్రయత్నిస్తున్నారు తప్ప నిజమునందు వారు సంతోషించాలి. నిజమందు మనం సంతోషిస్తే నిజం ఎప్పుడు కూడా మనం బ్రతికిస్తారు ప్రియులారా. మనం ఓడిపోవచ్చేమో కానీ నిజం ఎప్పుడు కూడా ఓడిపోయేది కాదుగాక. నిజాన్ని నమ్మి నేను ఓడిపోయినన్నవాడు ఎవడో కూడా లేడు. ఓడిపోయినట్లు పరిస్థితులు ఎదురవుతాయి, కానీ ఏదో ఒకరోజు అంతిమ విజయం ఎవరిదంటే నిజముదే. ఒక అబద్ధం ఎప్పటికీ కూడా 100 అబద్ధాలను ఒక అబద్ధం ఎప్పుడు నిజం చేయలేదు. 100 అబద్ధాలు కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేసినా ఎప్పటికీ జరిగే పని కాదు. ఒక్క నిజము 100 అబద్ధాలు కూడా చెప్పుద్ది, ఇవన్నీ కూడా అబద్ధాలే. కానీ 100 అబద్ధాలు కలిసి ఒక నిజాన్ని అబద్ధంగా ఎప్పటికి కూడా మార్చలేదు. నిజం ఎప్పటికీ నిప్పు లాంటిది, నిజం ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. అబద్ధం కొన్ని సందర్భాల్లో తన ప్రతాపం ప్రదర్శన చేస్తుంది నిజం అన్నట్లు, కానీ ఏదో ఒక రోజు తాను గుట్టు రట్టై బయటపడిపోతుంది. కాబట్టి ఇశ్రాయేలీలట తమ్మును సృజించిన వానిని బట్టి వారు సంతోషించి, కొందరు దేవుని వాక్యం మాకు వద్దని వారి యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై ఉన్నారు. ఎందుకంటే ఈ వాక్యం మాకు వద్దు అనంటూ కల్పించబడిన దాని మీద, కృత్రిమమైన వాటి అందే వారు ఏం చేస్తారటండి? సంతోషిస్తూ ఉన్నారట. అందుకే జీవితాలు దెబ్బతినేస్తున్నాయి. అందుకే జీవితాలు దెబ్బతిని బ్రతుకుల్లో నెమ్మది లేని పరిస్థితి, అకాల మరణాలు, చూస్తుంటుండగా ప్రాణహత్యలు చేసేసుకునే పరిస్థితి. అయితే నిజమైన దేవుణ్ణి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆయన ఆ పూటకు మనకి ఏది ఇచ్చినా దాన్ని బట్టి మన సంతోషమే. నేనంటాను భోజనం లేదు, మనకు భోజనం ముఖ్యమా, మన బ్రతకడం ముఖ్యమా? నేను నిన్ను బ్రతికిస్తానని దేవుడే కనుక అంటే అసలు భోజనంతో కూడా పని కూడా మనకి లేదు. ఎందుకంటే బ్రతుకుతున్నాం కాబట్టి భోజనం అవసరమే. కానీ దేవుడు అంటాడు, బిడ్డ 4 రోజులు నీకు తిండి లేదు, అయినా నేను నిన్ను బ్రతికిస్తానంటే మన తిండితో పని ఏంటంటే? బ్రతికించేవాడు దేవుడు. జీవమరణాలు దేవుని చేతుల్లో ఉన్నాయి. కాబట్టి అంత సర్వశక్తి గల దేవుడు, పోషించగల దేవుడు, బ్రతికించగల దేవుడు, మనల్ని ఉండనివ్వగలిగేటువంటి దేవుడు, మన మీద వచ్చే కష్టాలను మరి చూడలేని వాడుగానో, ఒకళ్ళు చూసి కూడా అమ్మో అని భయపడిపోయి తప్పించుకొని పారిపోయేటువంటి వాడుగానైతే మన దేవుడు లేడుగాక. పరిస్థితుల మధ్యకు వచ్చి నిలిచే దేవుడుగా ఉన్నాడు. సమస్యల మధ్యకు వచ్చి నిలిచే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. బబులోను దేశంలో కల్దీలు అనబడిన వారందరూ కూడా 3 బాలురులను, యవనస్తులను అగ్నిమంటల్లో వేసినందుకు వారందరూ సంతోషించారు. మంచి పని అయింది వీళ్ళకే, భలేగా అయ్యిందిలే వీళ్ళకే అని చెప్పి 3 భక్తులు షడ్రక్, మేషక్, అబేద్నెగోను అగ్నిగుండములు వేసినందుకు రాజుతో సహితం అందరూ సంతోషించారు. కానీ ఎంత సమయం తెలుసు? అది క్షణం వరకే ప్రియులారా. కానీ వారికి సహాయం చేస్తానన్న దేవుడు ఆమెడ దూరంలో లేడు, కానీ వారికి సమీపానికి వచ్చి నిలిచాడు ప్రియులారా. ఎప్పుడైతే వారి మధ్యకు వచ్చి నిలిచాడో, బయట వీళ్ళని అగ్నిగుండంలో వేసేసాం చూసారా, వీళ్ళని తప్పించేవాడు ఎవడు వీళ్ళకి లేరు చూసారా అని సంతోషించే వారి కంటే సంతోషమట ఈ 3లో అధికమైనది. వారు సంతోషిస్తుంటే బయట ఉన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? దుఃఖపడి రొమ్ము కొట్టుకొని ఏడ్చారు. ఎందుకంటే వీళ్ళ దేవుడు వీళ్ళ పరిస్థితులు ఉన్న మధ్యలోకి దేవుడు వచ్చి నిలిచిపోయాడు. కాబట్టి ప్రియుల, మన దేవుడు పరిస్థితులను దాటి వెళ్ళిపోయేవాడు కాడుగాక. పరిస్థితుల మధ్యలో చిక్కుకుపోయిన మన మధ్యకు ఆయన వచ్చి నిలిచే దేవుడుగా ఉన్నాడు. అంతప్ప మనం ఎవరో ఆయన తెలియదు అన్నట్టుగా గానో,
ఒకళ్ళు తెలిసి కూడా అమ్మో ఈ టైంలో పెడితే నాకెందుకు ఈ సమస్య అని అనుకుని ఒక మనుషుడిలా వ్యవహరించేవాడైతే దేవుడు కాడు గాక. నిజముగా ఆయన మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన ఎలా ఉన్నాడు అంటే సమీపముగా ఉండి సహాయం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. చూడండి మరొక మాట దేవుని పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తే 37వ కీర్తన 4వ వచనము ఇలా వ్రాయబడి ఉంటుంది. 37వ కీర్తన, యెహోవాను బట్టి సంతోషించుము. ఎంత మంచి మాట. చివరికైనా ఏం చేస్తాడు తెలుసా? ఆయన బట్టి నువ్వు సంతోషిస్తే నీ హృదయములో ఉన్న ఉద్దేశాలు, తలంపులు, ఆలోచనలు అవి న్యాయబద్ధమైతే గనక వాటన్నిటిని కూడా ఏం చేస్తాడట? తీరుస్తాడట. బయట కోరికలు తీర్చేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు గాక, కానీ హృదయములో ఉన్న కోరిక తీర్చేవాళ్ళు ఉండరు ప్రియులారా. హృదయములో ఉన్న అభిలాష, ఉద్దేశములను నీ మనసులో తలంపు పుట్టక ముందే ఎరిగేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అక్కడ రాయబడింది 37వ కీర్తన 4 ఏం రాయబడింది? యెహోవాను బట్టే సంతోషించు. ఇక దేనిని బట్టి నువ్వు సంతోషించు, ఎందుకంటే ఆయన నిత్య ఉండువాడు. ఈ లోకం మనం చూస్తున్న ఇందులో ఏది కూడా ఉండేదైతే కాదండి. ఎంత విచిత్రం అంటే, ఒక 100 ఎకరాలు భూసామంటాడు, ఒరే పలానా చోట 100 ఎకరాల భూమి నిన్న రాత్రి నేను కొనేసుకున్నాను రా అంటాడు. కానీ వాడు కొనుక్కోకముందు ఆ భూమి అదే ప్లేసులో ఉంది. వీడి పేరు మీద రిజిస్టర్ అయ్యి వీడు కొనుక్కున్న తర్వాత కూడా ఆ భూమి ఎక్కడుందట? ఆ ఉన్న 100 మంది చేతులు మారిన భూమి మాత్రము తన స్థానం మాత్రము తప్పదు. ఎంత గొప్ప భూస్వామి అయినా భూమి నాది అని అనుకున్న భూమి దగ్గరికి వెళ్ళి ఈడు నిలబడాలేమో తప్ప, ఇదిగో అతడు నా యజమానుడు అని చెప్పేసి ఏ రోజు కూడా గుప్పుడు మట్టి వాడిని వెతుక్కుంటూ వచ్చి వాడు పడగదిలోకి వచ్చి కూర్చునే పరిస్థితి అయితే లేదు. భూమి ఉన్న చోటికి మనం వెళ్ళాలేమో తప్ప, సార్ మీకు ఎక్కడో స్థలం ఉందంట కదా, మాది ఉంది బాబు హైదరాబాద్లో BHCLలో పెద్ద స్థలం ఉందండి అంటాడు. దాన్ని చూడడానికి మనం వెళ్ళాలా? ఇదిగో నేను మా పలానా యజమానుడికి నేను స్థలం అని చెప్పేసి ఆ హైదరాబాద్ BHCLలో ఉన్న ఆ యొక్క స్థలము పరిగెట్టుకుంటూ ఈ రోజు కూడా మన ఇంటికి మనం ఉన్న చోటికి ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ భూమి ఎన్ని వేల మంది చేతులు మారినా నిన్నటి వరకు ఆ భూమి ఎక్కడుందో ఈ రోజు కూడా అది అక్కడే ఉంటుంది. అది చెక్కు చెదరలేనట్టుగా ఎటొచ్చి ఏదో లెక్క పెడతల్లాగా ఆట వస్తువులు, బొమ్మల మనుషులు మాత్రమే పరుగులాడుతున్నాడు. ఈరోజు వెళ్తాడు ఒకడు భూమి దగ్గరికి, రేపొద్దున అది నాది కాదు అమ్మేశాను అంటాడు, ఇంకొకటి వెళ్తాడు దాని దగ్గరికి. రేపొద్దున ఆడి పరిస్థితి మారిపోయి ఇంకొకటి అమ్మేసుకుంటాడు, ఆడు వెళ్ళటం మొదలెడతాడు. ఆ భూమి వాళ్ళందరూ చూసి నవ్వుకుంటుందట, ఎరా కొత్తడు పెట్టరా నువ్వు, నన్ను కొనుక్కున్నావా, ఎటు నువ్వు కూడా వస్తున్నావా నా దగ్గరికి అంటూ ఇలాగా ఎన్ని వందల మంది ఆ నేల ఆ భూమిని కొనుక్కున్నారో వాళ్ళందరూ వచ్చి ఆ దగ్గర స్థలంలో నిలబడతారు, ఏ చూస్తుంటారు, వెళ్తుంటారు. ఈలో ఒకటి చచ్చిపోతాడు, ఇంకొకటి ఎవడో కొడుకోమనడో బయలుదేరి వస్తారు. ఇలా భూమి ఎన్ని లక్షల మందిని చూసిందండి రోజుకి. కానీ భూమి ఎవ్వరు సొంతం కాదు గాక, సమస్త భూమియు అదే అన్నాడు సృష్టికర్త అయిన ఆయన. బట్టి మనం సంతోషించాలి, ఆయన బట్టి మనం ఆనందించాలి తప్ప కంటికి కనబడే ఆ బలహీనమ ఇరిగి పడిపోయేటువంటి వాటి యందు మనము సంతోషించడానికి ప్రయత్నం చేస్తేనట జీవితంలో దెబ్బతినేస్తాం. చూడండి యెషయా గ్రంథం 24వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ 4వ వచనములో ఇలా రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 24:4వ వచనం, దేశము వ్యాకులము చేత వాడిపోచున్నది, లోకమంతా దుఃఖము చేత క్షీణించిపోతున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోచున్నారు, లోక నివాసులు కట్టడలను మార్చి లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు, నిత్య నిబంధనను మీరి. అందుకు ఏం జరుగుతుందంటే ఇక్కడ కింద వచ్చిన 7వ వచనము, సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచు ఉన్నారు. 11వ వచనము, సంతోషమంతయు అస్తమించెను, చివరికి దేశములో ఆనందము లేదు. కాబట్టి ప్రియులారా, నాడు వెండి బంగారాలు ఉండొచ్చు, ఖరీదైన పట్టు వస్త్రాలు ఉండొచ్చు, మేడ మిద్దెలు ఉండొచ్చు, వస్తు వాహన కార్లు ఉండొచ్చు గాక, విస్తారమైన పనివాళ్ళు ఉండొచ్చు గాక. కానీ విచిత్రం ఏంటంటే రవ్వంత మనశ్శాంతి వారికి లేదు. ఈరోజు ఖరీదైన భోజనం తిన్నాం, రేపన్న రోజు ఇదే ఖరీదైన భోజనం వారి దగ్గరికి రాకపోతే వారు బ్రతకలేరు. అదిగో మొన్నటిదాకా ఇంత ఖరీదైన భోజనం తిన్నా ఈ రోజు లేదు, చిచి అని చెప్పేసి నిరాశకు గురైపోయి వీరైతే ప్రాణాలను కోల్పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు.
కానీ ప్రభువుని ఎవరు కలిగి ఉంటారో వారికి అన్నీ తెలుసు. పంచపరవణాలు తినటం వారికి తెలుసు, పచ్చడి మెతుకులు కూడా తినటం వారికి తెలుసు. పచ్చడి మెతుకులు తిన్నప్పుడు వారు అదే సంతోషంతో ఉండగలుగుతారు. ఖరీదైన పదార్థాలు తిన్నప్పుడు కూడా వారు అలాగే ఉంటారు. ఖరీదైన పదార్థాలు తిన్నంత మాత్రాన ఒక గుప్పుడు ఎక్కువ సంతోషించడం అనేటువంటిది నిజమైన క్రైస్తవ బిడ్డల దగ్గర ఏవి కూడా ఉండదు. సరే, పచ్చడి మెతుకులు ఉన్నప్పుడు ఎలాంటి ప్రార్థన చేస్తారో, ఖరీదైన భోజనం ఉన్నప్పుడు కూడా అదే ప్రార్థన చేస్తారు. అలా అని చెప్పి ఖరీదైన భోజనం వచ్చి కళ్ళ ముందు కూర్చుందని ఒక గంట ఎక్స్ట్రా ప్రార్థన ఏమి చేయరు. ప్రభువా, ఈ ఆహారం మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పేసి పచ్చడి మెతుకులు తిన్నప్పుడు వారు ఎలాంటి ప్రార్థన చేస్తారో, ఖరీదైన భోజనం వారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదే ప్రార్థన చేస్తారు. ఎందుకంటే సమస్తం ఇచ్చేవాడు దేవుడు. ఏదో ఈ రోజు ఏదో పెద్ద గొప్పది ఖరీదైనది ఏదో వచ్చేసిందని చెప్పేసి దానికి ఏదో పెద్ద హంగామా ఆర్భాటం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి నిజంగా మారు మనసు పొందిన వారట ప్రియులారా, దేని యందైనా కూడా వారు ఒకే మనశ్శాంతి, ఒకే విధమైనటువంటి సంతృప్తి కలిగిన వారిగా వారు జీవించటం మనం చూస్తాం. అయితే లోకంలో మారు మనసు పొందలేని వారైతే కొన్నిటి యందు వారు సంతోషిస్తారు, కొన్నిటి దగ్గర వారు సంతోషించలేరు. ఆ కారణం చేత ఏమవుతుంది అనంటే, దేని యందైతే వారు సంతోషిస్తూ ఉన్నారో అది కొద్ది రోజుల్లోనే అది ఖచ్చితంగా వారిని విడిచి వెళ్ళిపోవటం అనేది వారి జీవితాల్లో ఖచ్చితంగా జరుగుతూ వస్తారు. కాబట్టి మధ్యాహ్న కాల సమయం ప్రియులారా, ఈ వాక్యం వింటున్న మన నిజ జీవితంలో మనం దేని యందు సంతోషించేవారుగా మనం ఉంటున్నాము, వేటి యందు మనము ఆనందించేవారుగా ఉంటున్నాము, స్థిరమైన దాని యందు సంతోషిస్తున్నామా, లేక కళ్ళ ముందు కనబడి ఆ తర్వాత కంటికి కనబడలేని అదృశ్యమైపోయే కనబడలేని వాటి యందే మనము సంతోషించేవారుగా ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఈరోజు కళ్ళ ముందు కనబడింది, వెండి బంగారాల ఆస్తులు ఐశ్వర్యాలు అన్నీ కనబడుతున్నాయి. వాటి యందే మనం సంతోషిస్తున్నామా? కనబడలేని దేవుడు, కనబడలేని రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు. అది బయట కంటికి ఎవరికి కనబడదు. నీ కంటికి కనబడలేని నిత్య జీవం అను వాటిని ఇచ్చిన దేవుని బట్టి, వాటిని బట్టి మనం సంతోషించేవారుగా ఉన్నామంటే, ఇశ్రాయేలుకి సత్యం తెలుసు కాబట్టే వారు అన్నారు ఏమిటంటే, ఇశ్రాయేలు తమను సృజించిన వానిని బట్టి వారు ఏం చేసిరి? వారు సంతోషించిరి. అది కీర్తనల 16 అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కూడా కలవు. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధి యందు మనం సంతోషిద్దాం, ఆయన వాక్యమందు సంతోషిస్తాం. ఆయన వాక్యం బోధించు సేవకులను బట్టి, మన కొరకు ప్రార్థన చేసే భక్తిపరులైన విశ్వాసులను బట్టి మనము సంతోషించేవారుగా ఉండాలి తప్ప, ఏదో పెద్ద ఇల్లు కట్టుకున్నాము అని అంటే ఏదో రోజు అది మనల్ని విడిచి వెళ్ళిపోద్ది, దానికంటే మనమన్నా వెళ్ళిపోతాము. అలాగే ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, ఎంత శరీరానికి గొప్ప అందం మనకు ఉన్నా సరే ప్రియులారా, ఇవన్నీ కనబడేవి ఒకరోజు మనల్ని దాటి వెళ్ళిపోతాయి. మనల్ని దాటిపోనివాడు, నిత్యం మనతో ఉండగలిగేది దేవుడు, దేవుని సన్నిధి, దేవుని వాక్యం. అట్టి వాక్యం మందు నిత్యం మనం సంతోషిద్దాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయును గాక.